ప్రైజ్ ది లార్డ్. గ్రీట్ యు ఆల్ ఇన్ జీసస్ నేమ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు. ఈ రోజు LFM దేవుని వాగ్దానమును చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమును ధ్యానిద్దాం. జేమ్స్ చాప్టర్ 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఈ రోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే లోకమును విడిచిపెట్టి, లోకములో ఉన్న పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ద్విమనస్కును విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తారో, దేవుడు వారి యొద్దకు రావడానికి సిద్ధముగా ఉన్నాడు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని వైపు తిరిగిన ఎడల దేవుడు నీ వైపు తిరగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇఫ్ యు డ్రా నియర్ టు గాడ్, గాడ్ will draw himself to you. Hallelujah, praise God. నీవు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు తెలుసు, ఒకవేళ దేవుడు నీ దగ్గర వస్తే ఎటువంటి కార్యములు నీ జీవితాల్లో జరుగుతాయో నీకు బాగా తెలుసు. ఆయన పరిశుద్ధుడు గనుక పాపమును విడిచిపెట్టి, లోకములో ఉన్న పవిత్రతను విడిచిపెట్టి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని పవిత్రునిగా దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరికి వచ్చి అద్భుతములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అది ఏ అద్భుతమైనా సరే, అది ఆర్థిక అద్భుతమా, స్వస్థతనా, ఉద్యోగమా, వ్యాపారమా, కుటుంబమా, ఏ అద్భుతమైనా సరే నీవు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరికి వచ్చి అద్భుతము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎదుగు వచ్చి గొప్ప కార్యమును నీ జీవితంలో పొందుకోవాలని ఆశిస్తూ ఈ వాగ్దానం విడుదల చేస్తా ఉన్నాం. యేసు నామములో తండ్రి, నీ వైపుకు తిరిగినట్లా నీవు మా వైపుకు తిరగదమనియు, నీకు దగ్గరగా వచ్చిన ఎడలా నీవు మాకు దగ్గరగా వచ్చేదమనియు ఈ రోజు నువ్వు మాట్లాడిన వాగ్దానం బట్టి నీకు వందన. ఎవరైతే బిడ్డలు ప్రార్థిస్తున్నారో, నీకు దగ్గరగా రావాలని ఆశపడతా ఉన్నారో ప్రభువా, వారి పాపము తీసివేసి, అపవిత్రతను తీసివేసి నీ బిడ్డలను పరిశుద్ధపరిచి నీవు వారి దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ బిడ్డలను గొప్పగా ఆశీర్వదించి నీవే మహిమను పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.